మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నుండి 2024 సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు, కానీ కారణాలు ఏంటో చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను అసలు. దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఫర్ యువర్ దానికోసం నేనే నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు, వారం పుస్తకం, స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది. అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం. నేనే కాదు, చాలామంది. నేను ఏదైతే వద్దనుకున్నానో నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది, మాస ఫలితాలు వినాలనుంది. మీరు చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే, అట్లా కాదండి, మీ వర్షంలో మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి. అది పరిపూర్ణం అయితే కాదు, జ్యోతిష్యంలో ఒక భాగం. అది బాగా జరుగుతున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగటం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం. మనకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 2024 అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు, శని, రాహు, కేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. ఇంకా చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి, పక్ష ఫలితాల్లోకి, వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దిన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీ అందరి యొక్క విన్ని ఆస్వాదిస్తారని, ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి. జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహాన్ని తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము. నేనే కాదు, ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఆ తీవ్రత తగ్గుతుంది. తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది. ఇది మనం చెప్పినటువంటి కాదు. ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో, పలానా గ్రహం వల్ల పలానా దోషం ఉందని చెప్పారో, పలానా లాభం ఉందని చెప్పారో, వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు. ఇందులో నా యొక్క సొంత మాట కానీ, సొంత అక్షరం కూడా, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ ఏది ఉండదండి. మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము. లేని దాన్ని, అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి. ఇది నా యొక్క విశేషం. ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు మేషంలోనే సంచారం చేస్తారు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ 2024 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024లో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం, చర్చించుకుందాం. ఇవి గోచార ఫలితాలు మాత్రమే, రాశి ఫలితాలు కావు. మీకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు కావాలంటే జాతకము చెప్పించుకోండి.
ఆ విధంగా చెప్పించుకోవడం ద్వారా మీకు పరిపూర్ణమైనటువంటి చాలా ఎక్కువ ఫలితాలు మీకు మేము చెప్పేవి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మేము చెప్పేది ప్రతిదీ కూడా శాస్త్ర సమ్మతమైనదే చెప్తాము. శాస్త్రం సమ్మతం కానిది కాలక్షేపం కబుర్లు మాత్రం ఉండవు. అందుచేత ఈ విధంగా ఈ గోచార ఫలితం మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చర్చించుకుందాము. మీనరాశి వారికి గురువు ఇప్పుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. అది ఎప్పటి వరకు ఉంటారు అంటే 30 ఏప్రిల్ 2024 వరకు ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అందుచేత ఆయనకి మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి ఎప్పటి వరకు ఏప్రిల్ 30వ తారీఖు వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. తర్వాత 1వ తారీఖు మే 1 తారీఖు నుండి ఆయన తృతీయ స్థానంలోకి మారుతారు. ఆ సందర్భంలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే మనోవిచారం, బంధు విరోధం, శరీర పీడ, ఉద్యోగ భంగం, అంటే చేసే ఉద్యోగం వాళ్ళు తీసేయచ్చు, లేకపోతే మీరే మానేయవచ్చు. ఇన్కమ్ దానికి కారణాలు లేకుండా ఉద్యోగం మారడం అంటే ఆయన మీ బాస్ ఎవరైతే ఉన్నారో, మీ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కొంచెం రూట్గా కష్టంగా మాట్లాడడం, మీ మనసుకు గాయపడడం వల్ల మీరు మానేయచ్చు. లేకపోతే జీతం సాలక మానేయవచ్చు, ఎంతకంటే మంచి అవకాశం వచ్చి మానేయచ్చు. ఏ విధంగా అయినప్పటికీ మీకు ఉద్యోగం మాత్రం భంగం అవుతుంది. అలాగే కలహం, ఇట్లాంటి అందరితోటి ఏది మాట్లాడినప్పటికీ మనం మామూలుగా మాట్లాడినా కూడా వాళ్ళు కొంచెం నేటివ్గా తీసుకోవటం, దాని ద్వారా విరోధం రావటం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా అక్కడ గురువు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొంచెము యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి, గోచరిస్తూ ఉన్నాయి. అందుచేత గురువు మీకు మే 1 నుంచి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే శని 1000 స్థానంలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశి వారికి, అంటే 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. అది స్వస్థానం. ఈ స్వస్థానం అనే మాట మర్చిపోవద్దండి. అది కూడా ఏలినాటి శనిలో ఒక భాగమే అవుతోంది. ఏ స్థానం అయినప్పటికీ ఏ స్థానం అవుతోంది, ఏలినాటి శని అవుతోంది. ఆ శని స్వస్థానం మూలాన్ని కొంతవరకు మనకి కొంచెం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మామూలుగా ఆయన ఏ స్థానంలో ఉండి ఇచ్చేటటువంటి ఫలితాలు అపకీర్తి, మనోస్తాపం, నిత్యం కలహం, అనారోగ్యం, అశుభాలు, ఇలాంటివన్నీ కూడా కొంతమేర ఆ స్థానం స్వస్థానం అవడం కారణంగా మీకు ఆ ఫలితాలు తగ్గి మీకు శుభాశుభ ఫలితాలను ఇవ్వడానికి శని భగవానుడు అనుకూలంగా ఉంటాడు. శుభాశుభ ఫలితాలు ఇస్తాడు. అలా అని చెప్పి పూర్తి శుభ ఫలితాలు ఉండవు, అలా అని చెప్పి పూర్తిగా అశుభ ఫలితాలు కూడా ఉండవు. ఇకపోతే రాహువు కనుక తీసుకున్నట్టయితే ఆయన జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ జన్మరాశిలో రాహు సంచారం అనేటటువంటిది మంచి పరిణామాల్ని కలిగించదు. శుభ పరిణామాలు ఉండవండి. అన్ని కొంచెం ఇంచుమించుగా అశుభ ఫలితాలే ఎక్కువడానికి సమర్థుడైన. అక్కడ మనకు శాస్త్రం ఏం చెబుతోంది అంటే దారాపుత్ర విరోధంచ ప్రవాసం పీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థానగతో ఫణి. జన్మస్థానంలో అంటే అదే రాశిలో కనుక రాహు జన్మరాశిలో కనుక సంచారం చేస్తున్నట్టయితే కుటుంబంలో కలహం, దేశ సంచారం, రోగం, ధన నష్టం, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత రాహు కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. ఇకపోతే కేతువు 7వ స్థానంలో చలనం జరుగుతోంది. ఈ 7వ స్థానంలో ఉన్నప్పుడు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు కూడా అంత మంచివని చెప్పడానికి అయితే కొంచెం కొన్ని విషయాల్లో 1-2 విషయాల్లో కొంచెం లాభంగా ఉన్నప్పటికీ, శుభ ఫలితాలు ఇచ్చినప్పటికీ వృధాగా తిప్పడం, కాళ్ళు చేతులకు గాయాలు అవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన 7వ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత కేతు సంచారం కూడా అంత మంచిది కాదండి. అందుచేత మీరు ఈ కేతువుకి, రాహువుకి, శని, గురువు నిజంగా చెప్పాలి అనుకుంటే ఈ మీనరాశి వారికి అన్ని రాశుల కంటే కూడా ఈ 4 గ్రహాలు కూడా ఒక్క శనే శుభాశుభ ఫలితాలు ఇస్తున్నాడే కానీ బాగలేవు. ఖచ్చితంగా వీరు ఈ శాంతి ప్రక్రియలు ఆచరించటం, నేను చెప్పిన వాటిలో ఏదైనప్పటికీ పర్వాలేదు, చాలా ఉన్నాయి.
ఆ చెప్పిన వాటిలో ఉన్నాయి. ఇంకా మనం ఛానల్ ద్వారా చెప్పుకోలేనటువంటివి, మీ ఆర్థిక పరిస్థితికి తగినటువంటివి చాలానే ఉన్నాయి. మీరు మమ్మల్ని సంప్రదిస్తే మేము తెలియజేయగల వాళ్ళం. ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయలేము కాబట్టి మీరు పర్సనల్గా మా అడ్రస్కి ఫోన్ చేసినట్టయితే, మా నెంబర్కి ఫోన్ చేసినట్టయితే మీకు ఆ వివరాలు తెలియజేస్తాము. అవి మీరు కొంచెం మీ ఆర్థిక పరిస్థితికి తగినట్టుగా మనం వాటి నుంచి కొంచెం మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇంత మాత్రం చేత కంగారు పడిపోకండి. ఇందులో ఈ 4 గ్రహాలు అనుకూలంగా లేవని కంగారు పడక్కర్లేదు. జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. చేత పరిష్కారాలు చేసుకోవచ్చు. జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అది బాగుందనుకోండి, వీటి ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మీనరాశి వారి యొక్క ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అందుచేత వీటి యొక్క పరిష్కారాలు చేసుకోండి, సుఖాలను పొందండి, ఆపదల నుంచి గట్టెక్కండి. ఈ విధంగా ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఈ 12 రాసుల వారికి చాలా శుభాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ శుభం భూయాత్తు.